మొన్నటి వరకు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఉన్న ఏలేరు పరివాహక ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తూ ఆయా ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ పెద్ద పులి మంగళవారం నుండి ప్రతిపాడు మండలం దారపల్లి గ్రామంలో ఉన్న వాటర్ ఫాల్స్ సమీపంలో సంచరిస్తుందన్న సమాచారాన్ని అందుకున్న అధికార యంత్రాంగం సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు అలాగే ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంతం నేతృత్వంలో రెవెన్యూ అధికారులు దారపల్లికి చేరుకుని పరిసర గ్రామాల ప్రజలందరూ పెద్ద పులి సంచారం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. ఏదేమైనా ఈ మధ్యకాలంలో కీకారణ్యంలో ఉండవలసిన క్రూర మృగాలు జనావాసాల్లోకి చొచ్చుకురావటం చాలా భయాందోళన కలిగిస్తుందని స్థానికులు అంటున్నారు. జనావాసాల్లోకి చొచ్చుకురావడం దారపల్లి మిర్తువాడ అనేవి ఈ విలేజెస్ కి సంబంధించిన ఈ విలేజెస్ లో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. ఏంటంటే ఈ విలేజెస్ ఏరియాలో కొండల ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఆ విలేజెస్ అన్ని తిరిగి అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఈ ఫీల్డ్ ఏరియాలోకి పనుల నిమిత్తం పొద్దునే 2 గంటలకి 3 గంటలకి నీళ్లు పెట్టుకుందాము, మేత వేసుకుంటా వెళ్ళాలి, మొక్కలు కోసుకోవాలి, లేకపోతే గడ్డి కోసుకోవాలని చెప్పి చాలా మంది వెళ్తూ ఉంటారు మీకు తెలియకుండా. వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా మేము చెప్పే వరకు కూడా వెచ్చలవిడిగా ఫీల్డ్ ఏరియాలోకి వెళ్ళడానికి మీ పనులు మీరు చేసుకోకండి. అందరూ కూడా ఊళ్ళోనే ఉండండి. అది కూడా డే టైం కదా, అది రాదు, నైట్ టైం వస్తుంది కాదు. ఆ పులికి ఏమీ తెలియదు కాబట్టి డే టైం అన్నా రావచ్చు, నైట్ టైం అన్నా రావచ్చు. అట్లాగే యూత్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకుందాము, లైక్లకి షేర్లకి అని చెప్పి సెల్ఫీలు తీసుకుందాము, ఎలా ఉందో చూద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి లేదు. ఎక్కడైనా ఇన్ కేసు అది సంచరిస్తుందని మీకు తెలిస్తే కనుక వెంటనే పోలీస్కి 112కు డైల్ చేయండి, లేదా మాకు చెప్పండి, లేదా విఆర్ఓ గారికి చెప్పండి. దాని యొక్క పాదముద్రికలు ఎక్కడన్నా కనిపిస్తే కనుక మీకు ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము చెప్పే వరకు కూడా ఎవరు కూడా ఫీల్డ్ ఏరియాలోకి వెళ్ళకండి. పనుల నిమిత్తం సింగిల్ గా వెళ్ళి చేసుకోవడం, గడ్డి కోసుకుని అటువంటి వెళ్తే మాత్రం అనుకోకుండా వచ్చిందంటే ఆ ఇబ్బంది మనమే ఫేస్ చేస్తాం. కానీ ముందస్తు చర్యలో భాగంగా మేము వచ్చి మీకు చెప్తున్నాము. ఓకేనా అందరికీ.